ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు రసకందాయంగా మారాయి. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. క్లైమాక్స్కి చేరుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సస్పెన్స్, ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు. దీన్ని ఈ రాజకీయ క్రీడను ఒక క్రికెట్ క్రీడగా అభివర్ణిస్తే, క్రికెట్ క్రీడలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ ఒక్క రన్ను తీయకుండా ఆటగాళ్ళందరినీ అవుట్ చేసిన చందాన 16 సీట్లు కైవసం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఎన్టీఆర్ జన్మించిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కంచుకోటగా దాన్ని తయారు చేయాలని వ్యూహరచన చేశారు. వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల, ఆవేశపూరితమైన నిర్ణయాల వల్ల క్రమేణా రోజువారీకి కులాల వారీగా నాయకులు ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇంకా కొంతమంది కూడా వైఎస్ఆర్సిపి పార్టీని వీడి ఈ మార్పులు చేర్పుల వల్ల చేటే జరుగుతుంది కానీ మేలు జరగదు అనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే స్థానికత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎవరైనా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్థానికుడు అంటే ఇంటి పక్కవాడని లెక్క. ఇంటి పక్కవాడు ఏ పార్టీ వాడైనా మనోడు రాని ఓటేస్తారు. అలాగే ఆ గ్రామము, ఆ మండలము, ఆ నియోజకవర్గం వాడిని వదిలి ఎక్కడి నుంచో దిగుమతి చేసుకున్న అభ్యర్థులను ఓడించటం అనేది ఇంకా అటువంటి సంస్కృతి, సంస్కారము మన భారతదేశంలో రాలా. స్థానికత అనేది చాలా బలంగా ఉంటుంది. ఎందుకు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణలే మన ముందున్నాయి. కామారెడ్డిలో, మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నుంచి కామారెడ్డిలో ఆహా ఓహో నేను పిసిసి ప్రెసిడెంట్ అని పోటీ చేశాడు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోర పరాజయం చెందాడు. అట్లాగే రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఓటమి ఎరగని రాజకీయ దురంధరుడు, వ్యూహకర్త, 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లాలు దాటి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో పోటీ చేసి కేసీఆర్ అంతటి వాడు పిల్లి మొగ్గలేసి ఓటమి చెందాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ స్థానికేతరులు అనే అంశంపై ఓటమి చెందారు. అవతల గెలిచిన వెంకటరమణారెడ్డి సాదాసీదా బీజేపీ కార్యకర్త, రాజకీయ అనుభవం తక్కువ. గతంలో ఎప్పుడూ కూడా శాసనసభ్యుడిగా శాసన మండలి పెద్ద పోస్టులు ఏమీ నిర్వహించలేదు. అందువల్ల ఈ మార్పులు చేర్పులు అనేది చేటు తేవడం తథ్యం. వైఎస్ఆర్సిపి పార్టీకి పరాభవం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సిపి పార్టీని వీడుతున్నారు. ఆ జాబితాలో కేవలం కృష్ణా జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సామాజిక వర్గానికి పెద్ద దిక్కు, పెద్ద ఆయన లాంటి కొలుసు పార్థసారథి వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రివర్గంలో స్థానం పొందడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇక యాదవ సామాజిక వర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక యాదవ సామాజిక వర్గం కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పార్థసారథికి అన్యాయం జరిగింది.
ఆయన్ని మంత్రివర్గంలో తీసుకోకుండా అవమానపరిచారనే భావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యాదవుల్లో ఉంది. ఆ ప్రభావంతో పల్నాడు, గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన గురజాల నియోజకవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి యాదవ్, ఆయన కూడా పార్థసారథి బాటలోనే త్వరలో పార్టీని వీడి తన దారి తను చూసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కొలుసు పార్థసారథి బాటలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచి అవమానాలు భరించలేక అక్కడ బందర్లో సవతులపూర్లాగా పేర్ని నాని ఆయన పార్లమెంటు సభ్యుడిని శాసించడం అనేది సహించలేక అవమానాలకు స్వస్తి పలికి వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం లోక్సభ సభ్యుడు జనసేన పార్టీలో చేరి 2024లో జరిగే ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇక పెనమలూరులో స్థానికేతడు జోగి రమేష్ని అక్కడ ప్రవేశపెట్టి అక్కడ ఉండే స్థానికులను అవమానపరిచి అక్కడుండే వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఎక్కడో మైలవరం వాడిని తీసుకొచ్చి మా నియోజకవర్గంలో మీరు పోటీకి తెప్పడం ఏంటి, మేము లేవా, మాకు శక్తి లేదా, మేము నాయకులం కాదా, మాకు సామర్థ్యం లేదా అని చెప్పి స్థానికులు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏ కులమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి స్థానికుడే కావాలని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలు పెట్టి జోగి రమేష్ వస్తే గో బ్యాక్ జోగి రమేష్ అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు పెనమలూరు నియోజకవర్గంలో. ఇక ఈ విధంగా ఆ నియోజకవర్గంలో ఒక రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, ఆయన ముద్దుగా బుడ్డి అని పిలుస్తారు. ఆ బుడ్డి వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ సీట్ ఇస్తే నాకు ఇవ్వండి, లేదు పడమటి సురేష్, ఆయన ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కృషి చేస్తున్నాడు, పడమటి సురేష్ కన్నా నాకన్నా మేమిద్దరం కూడా పోటీలో ఉన్నాం, మాకివ్వండి, స్థానికేతరుని ఎట్టి పరిస్థితుల్లో సహించం, ఆమోదించమని చెప్పి ఖరాఖండిగా వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు జోగి రమేష్ని ఆ నియోజకవర్గంలో ప్రవేశించిన ప్రతిఘటన తీవ్రంగా ఎదురైంది. జోగి రమేష్ని ప్రకటించినందుకు నిరసనగా ఆ నియోజకవర్గంలో ప్రముఖ గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పడమటి సురేష్ కుమార్తె స్నిగ్ధ, ఆమె జిల్లా మార్కెటింగ్ సొసైటీ DCMSకు రాజీనామా చేసింది. ఆ విధంగా పెనమలూరు నియోజకవర్గాన్ని కోల్పోయి ఈ జిల్లాలో 3 బూతుల మంత్రులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో సీటు పొందాలన్నా, పదవి పొందాలన్నా, మంత్రి కావాలన్నా బూతుల శాస్త్రములో ఆరితేరి నిష్ణాతులై, ఇంకా కొంతమంది PhD బూతుల శాస్త్రంలో PhD చేసి చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబ సభ్యులను, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఎవరు ఎంత ఎక్కువగా బూతులు తిట్టగలరో ఈ బూతుల శాస్త్రంలో ఆరితేరిన వాళ్ళకే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పదవులు దక్కినాయి, మంత్రులయ్యారు. బూతులు తిట్టలేని కొలుసు పార్థసారథి లాంటి వాళ్ళు దండం పెట్టి మేము గౌరవప్రదమైన సాంప్రదాయ రాజకీయాల నుంచి వచ్చాం, మా తండ్రి కూడా 1991లో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గెలిచాడు, మేము బూతులు తిట్టాం,
గౌరవప్రదంగా రాజకీయాల్లో హుందాగా నివసిస్తాం, హుందాగా బతుకుతామని చెప్పి తిట్టడానికి తిరస్కరించాడు కొలుసు పార్థసారథి. ఆ అక్కస్తో ఆయన్ని సీట్ ఇవ్వకుండా అవమానించడం జరిగింది. అట్లాగే బూతులు తిట్టము అని నిరాకరించిన ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అట్లాగే కందుకూరు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మహిదర్ రెడ్డిని కూడా మీరు మళ్ళీ సీటు పొందాలంటే, ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలన్నా, అట్లాగే కందుకూరులో శాసనసభ్యుడిగా పోటీ చేయాలన్నా ముందు మీ సత్తా చాటండి. సత్తా ప్రజాదరణ కాదంట, బూతులు తిట్టడం. చంద్రబాబు నాయుడిని తిట్టండి, లోకేష్ని తిట్టండి, పవన్ కళ్యాణ్ తిట్టండి. మీ యొక్క ప్రతిభను ఎంత బాగా తిట్టగలుగుతారో చాటుకోండి. ఆ ప్రతిభ ఆధారంగా మీకు సీటు ఇవ్వాలా లేదా నిర్ణయిస్తే వాళ్ళు కూడా దండం పెట్టి నీ సీట్ ఇస్తే ఇచ్చావు, ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, మేము మాత్రం మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ కుటుంబాలు. మాగుంట సుబ్బిరామిరెడ్డి వారసుడిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చాడు. మహిదర్ రెడ్డి తండ్రి తాతల కాలం నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో గౌరవప్రదంగా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు కూడా దండం పెట్టారు. ఈ విధంగా బూతుల శాస్త్రములో అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నారు. ఆ కృష్ణా జిల్లాలో మొదటి స్థానం జోగి రమేష్కి, రెండవ స్థానం బూతుల మంత్రిగా పేరు పొందిన గుడివాడ నాని, మూడవ స్థానం పేర్ని నాని. ఈ ముగ్గురుతో పోటీ ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో లేదా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో ఈ కృష్ణా జిల్లాలో ఉండే ఈ ముగ్గురు బూతుల మంత్రులు, మాజీ మంత్రులకు సరిలేరు నాకెవ్వరు అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీనే కాదు, పార్టీలకు అతీతంగా విజ్ఞులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇదేంటి మిమ్మల్ని గెలిపిస్తే మా ప్రజా సమస్యలు తీర్చమని, అభివృద్ధి చేయమని మిమ్మల్ని శాసనసభ పంపిస్తే ఈ బూతుల పంచాంగం ఏంటని విస్తుపోతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానము. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్కే గుంతల రోడ్లని ఎక్కడ చూసినా తెలంగాణ పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క విమర్శలు మన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ఉంది. కనీసం రోడ్ల నిర్వహణ కూడా చేయలేని దుస్థితిలో ఉంటే స్వదేశీ విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయని చెప్పి పారిశ్రామికవేత్తలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో పడమటి సురేష్ కుమార్, తుమ్మల చంద్రశేఖర్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, వీళ్ళు కూడా త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడే అవకాశం ఉన్నదని ఊహాగానాలు ఉన్నాయి. ఇక విజయవాడ ఈస్ట్, అక్కడ 2019 ఎన్నికల్లో పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓటమి చెందిన బొప్పన భవకుమార్, ఆయన అక్కడ ఉండగానే ఆ నియోజకవర్గానికి దేవినేని అవినాష్ని తీసుకొచ్చి ఆయనకి టిక్కెట్ ఇవ్వటం, బొప్పన భవకుమార్ని ఆయన్ని అవమానపరచటం, నిర్లక్ష్యం చేయటం, పార్టీలో ఆయనకి ఆదరణ కొరవటం వల్ల ఆయన కూడా పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో రామ్ చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. బొప్పన భవకుమార్ ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ ఒక్కొక్కరుగా ఖాళీ చేస్తున్నారు. కులాల వారీగా యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. అలాగే మత్స్యకార సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్రను ఆదరించి ఆయనకి సీట్ ఇచ్చి మంత్రిగా కూడా చేసింది. ఆయనకి మచిలీపట్నంలో పోటీ చేసే అవకాశం ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా అవకాశం లభించే పరిస్థితి ఉంది.
ఈ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీలో యాదవులు లేరు, ఖాళీ. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ప్రాతినిధ్యం లేరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 లక్షల యాదవుల ఓట్లు, 3 లక్షల మత్స్యకారుల ఓట్లు, అవి గంపగుత్తగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక గౌడ్ సామాజిక వర్గంలో కూడా అక్కడుండే కొనకళ్ళ నారాయణ, కొనకళ్ళ బుల్లయ్య, వాళ్ళ ముందు జోగి రమేష్ ఒక చిన్న నాయకుడు, చోటా నాయకుడు. వాళ్ళ స్థాయి, వాళ్ళది రాజకీయ కుటుంబం. కొనకళ్ళ నారాయణ, బుల్లయ్య వాళ్ళ తండ్రి కొనకళ్ళ గణపతి కాలం నుంచి కూడా వాళ్ళు ఉమ్మడి కృష్ణా జిల్లాని శాసిస్తూ, కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లానే కాదు, ఏ విధంగా కొలుసు పార్థసారథిని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యాదవులందరూ గౌరవిస్తారో, గౌడ్ సామాజిక వర్గము, శెట్టిబలిజ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కొనకళ్ళ బ్రదర్స్, కొనకళ్ళ నారాయణ, కొనకళ్ళ బుల్లయ్య, వాళ్ళిద్దరూ జిల్లాలు దాటి ఇతర జిల్లాల్లో కూడా గౌరవము, గౌడ్ సామాజిక వర్గం యొక్క విశ్వాసం పొందే వ్యక్తులు, ప్రజలకు దగ్గరగా ఉండే మనుషులు. అందువల్ల గౌడ్ సామాజిక వర్గం జోగి రమేష్ వెంట, ఈ బూతుల మంత్రి వెంట నడిచే అవకాశాలు తక్కువ. మెజారిటీ గౌడ్ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ కొనకళ్ళ బ్రదర్స్తోనే ప్రయాణం చేయటం అనేది ఒక విశేషం. అంటే వైఎస్ఆర్సిపి పార్టీ తరపున యాదవ సామాజిక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం లేదు, మత్స్యకార సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్లో అక్కడ కొడాలి నాని ఆయన ఏం చేశాడు, దేవినేని అవినాష్కి ఆయన వెంట దురదృష్టం వెంటాడుతుంది. ఆయన తండ్రి మరణం తర్వాత ఆయనకి సరైన సలహాలు ఇచ్చే పెద్దలు లేని కారణం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు దేవినేని అవినాష్. యువకుడు దేవినేని అవినాష్ ఉమ్మడి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2014లో ఆయన విజయవాడ పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందాడు. ఆయన తండ్రి దేవినేని నెహ్రూ బతికుండగానే 2016లో తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, తదుపరి పార్టీ ఆదేశాల మేరకు గుడివాడ వెళ్ళి, గుడివాడలో కొడాలి నానికి ముచ్చెమటలు పట్టించాడు ఈ దేవినేని అవినాష్. ఇక దేవినేని అవినాష్ని ఏదో రకంగా గుడివాడలో తెలుగుదేశం పార్టీలో లేకుండా చేయాలనే ఒక కుట్రతో దేవినేని అవినాష్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం కేటాయించి, కొడాలి నాని వ్యూహం ఏంటంటే దేవినేని అవినాష్ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే అవినాష్ పట్ల సానుభూతి ఉంది, అవినాష్ పోటీ చేస్తే అక్కడుండే తెలుగుదేశం కేడర్ అంతా కూడా ముక్త కంఠంతో, ఏకాభిప్రాయంతో అవినాష్ని గెలవాలని ఆలోచించారు. అందువల్ల ఇప్పుడు దేవినేని అవినాష్ గుడివాడలో ఉన్నట్లయితే అక్కడే ఇల్లు కొనుక్కొని స్థిర నివాసం ఏర్పరచుకొని కొడాలి నానికి డి అంటే డి, సై అంటే సై అని పోటీ చేసిన తరువాత పోరాటం చేస్తున్నట్లయితే అక్కడే గుడివాడ ప్రజలు గెలిపించేవారు. కానీ కొడాలి నాని ట్రాప్లో పడి ఆయన అక్కడెవరు ప్రత్యర్థి లేకుండా, ఆయనకి సుఖం ఏంటంటే రాయ వెంకటేశ్వరరావు ఉంటే సునాయాసంగా గెలిచేయచ్చు, ఇంకెవరు రాకూడదు, బలమైన అభ్యర్థులు ఉండకూడదు, ఆర్థిక వనరులు హంగుబలం ఉన్న వాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పి
రా వెంకటేశ్వరరావు తప్ప ఇతరులు ఎవరు కూడా అక్కడ లేకుండా చేయటమే లక్ష్యంగా పెట్టుకుని దేవినేని అవినాష్ని ఏదో ఆయనకి మేలు చేస్తున్న విధంగా దేవినేని అవినాష్ కీడు చేసి ఇప్పుడు విజయవాడ ఈస్ట్కి వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు బాగలేదు. అక్కడ రామ్మోహన్, గద్దే రామ్మోహన్ విజయభేరి మోగించబోతున్నాడు విజయవాడ ఈస్ట్లో. బొప్పన భవకుమార్ పార్టీని వీడాడు, వైఎస్ఆర్సీపీ పార్టీని. మళ్ళీ మూడవసారి దేవినేని అవినాష్ ఓటమి చెందక తప్పదు. ఇప్పుడైనా 2027 సంవత్సరంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో మరో 2 కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి. ఒక కొత్త నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని స్థిరమైన రాజకీయం ప్రజలతో ఉంటూ ఇప్పుడైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 24 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవు కనుక తెలుగుదేశం పార్టీలో పునఃప్రవేశం చేసి కొత్తగా ఏర్పడే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని ఒక వ్యూహంతో దేవినేని అవినాష్ని ఆహా ఓహో ఇక్కడి నుంచి పంపించేశాను, మళ్ళీ రా వెంకటేశ్వరరావే తెలుగుదేశం వాళ్ళకి దిక్కు, సునాయాసంగా ఊదేసేయచ్చు రా వెంకటేశ్వరరావు అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ప్రస్తుత అభ్యర్థి, పోటీ చేయబోయే అభ్యర్థి వెన్నిగళ్ల రాము కొరకరాని కొయ్యయ్యాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు కొడాలి నాని. దేవినేని అవినాష్ ఉంటేనే బాగుండేది, ఇప్పుడు వానికంటే డబ్బు బలం, అంగు బలం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులనే కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఉండే నాయకులందరినీ. ఇంకొకటి ఇప్పుడు సంకటం ఏమేర్పడిందంటే కొడాలి నాని మాల సామాజిక వర్గం అధికంగా ఉన్నాడు, వాళ్ళని నమ్ముకున్నాడు. క్రైస్తవ సామాజిక వర్గం, క్రైస్తవులు అధికంగా ఉంటే వాళ్ళని నమ్ముకున్నాడు. ఇప్పుడు వెన్నిగళ్ల రాము ఆయన కమ్మ సామాజిక వర్గమైన భార్య మాల సామాజిక వర్గం, క్రైస్తవురాలు, పిల్లనిచ్చిన మామ పాస్టరు. అందువల్ల కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ, వీటికి అదనంగా మాల సామాజిక వర్గం, క్రైస్తవులు అందరూ మూకొమ్మడిగా గంపగుత్తగా వెన్నిగళ్ల రాము జై అంటున్నారు కనుక కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు. 50,000 మెజార్టీతో వెన్నిగళ్ల రాము గెలుస్తాడని అక్కడ ప్రజలు గ్రామాల్లో విస్తృతంగా చెప్పుకుంటున్నారు. అందువల్ల దేవినేని అవినాష్ని పంపించేశా, నాకు తిరుగులేదు, మళ్ళీ నేనే, గుడివాడంటే తిరుగులేనివాడు, తిరుగులేని నాయకుడు కొడాలి నాని అనే ప్రగల్భాలకు చెక్ పట్టేలా సరైన మొగుడు వెన్నిగళ్ల రాము అని చెప్పి గ్రామీణ వాసులు, రైతులు, మహిళలు కూడా భావిస్తున్నారు. ఈసారి తెలుగుదేశం జెండా ఎగరటం తథ్యమని చెప్పి అక్కడ గుడివాడ నియోజకవర్గ ఓటర్లు, ప్రజలు భావిస్తున్నారు. అయితే ఒక విశేషం ఏంటంటే ఇక్కడ వెన్నిగళ్ల రాము స్థానికుడు, గుడివాడ నియోజకవర్గానికి స్థానికుడు. ఆయనది గుడివాడలో కేటీఆర్ కాలేజీకి సమీపంలో ఉండే స్లాటర్పేట. వృత్తిరీత్యా తండ్రి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. స్థానికత గుడివాడ. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి స్థానికుడు కాదు. ఆయన పెదపారుపూడి మండలానికి చెందిన వ్యక్తి. ఆయన గ్రామము యలమర్రు. కొడాలి నానికి పొలాలు, ఎడ్ల పందాలకు వెళ్ళే ఎడ్లు అన్నీ కూడా యలమర్రు గ్రామంలో ఉంది. యలమర్రు గ్రామము పెదపారుపూడి మండలం పామర్రు నియోజకవర్గంలో ఉంది. కనుక గుడివాడ నియోజకవర్గానికి కొడాలి నాని స్థానికేతరుడు అని ఆ విధంగా కూడా అక్కడుండే ప్రజలు, ఓటర్లు భావిస్తున్నారు. పామర్రు నియోజకవర్గం వాడికి, పెదపారుపూడి మండలం వాడికి గుడివాడలో నీకేం పని, నీకేం అర్హత ఉంది మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించటానికనే ఆలోచన ఉన్నది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా
జనవరి 18న ముదినేపల్లి రోడ్డులో గుడివాడ సమీపంలో జరిగిన వర్ధంతి కార్యక్రమం రా కదలి రా. ఈ దెబ్బతో వైఎస్ఆర్సిపి గుడివాడ పార్టీ బీటలు వారిపోయింది. కొడాలి నాని పక్కన చెప్పుకోదగ్గ ప్రముఖ రాజకీయ నాయకుడు ఒక్కరు కూడా లేరు. తెలుగుదేశం పార్టీ తరపున ఆ నియోజకవర్గంలో ఉండే ప్రముఖ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కొరకు, అట్లాగే వెన్నిగళ్ల రాము గెలుపు కొరకు ముక్త కంఠంతో పనిచేస్తున్నారు. హెమాహెమీలు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తుంటే చోటాలు చిన్న చిన్న నాయకులు మాత్రమే వైఎస్ఆర్సిపి పార్టీలో పనిచేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మాజీ మంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ కొరకు కృషి చేస్తున్నారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, అలాగే గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, దీంతోపాటు విజయవాడ కృష్ణా తూర్పు ప్రాజెక్టు డీసీ డిస్ట్రిబ్యూటరీగా ఎన్నికై కృష్ణా ప్రాజెక్టు చైర్మన్గా సేవలందించిన గుత్తా చంటి. ఈ విధంగా హెమాహెమీలందరూ కూడా ఈ ఎన్నికల రాము యొక్క విజయం కోసం ప్రయత్నం చేస్తుంటే కొడాలి నాని తరపున చెప్పుకోదగ్గ నాయకుడు పేరే లేదు. ఊరు పేరు లేని నాయకులే ఆయన వెంట తిరుగుతూ జేజేలు పలుకుతున్నారని అక్కడ ప్రజలు ప్రచారం చేసుకుంటున్నారు. 2019లో కూడా కొడాలి నాని ట్రిక్ ప్లే చేసి సామధాన భేద దండోపాయాలతో అక్కడుండే జనసేన అభ్యర్థిని నయంతోనో భయంతోనో లేదు ప్రలోభ పెట్టి నామినేషన్ ఉద్దేశపూర్వకంగా చెల్లుబాటు కాకుండా సంతకం లేకుండా ఖాళీ నామినేషన్ ఇచ్చేలా చేసి జనసేన అభ్యర్థి లేకుండా చేసుకుని కాపుల ఓట్లు పొందే విధంగా ప్రయత్నం చేసుకుని ఆ విధంగా వక్రమార్గము ద్వారా జనసేన పార్టీ అభ్యర్థిని బరిలో లేకుండా చేసి గెలిచాడనే ఆరోపణలు కూడా కొడాలి నానిపై ఉన్నాయి. కనుక ఈసారి ఈ జిల్లాలో ఉండే 3 బూతుల మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, ఈ 3 కూడా ఈ జిల్లాలో వాళ్ళు శాసనసభ మెట్లు ఎక్కకుండా చేయాలనే సంకల్పంతో ఆయా నియోజకవర్గ ప్రజలు, ఆ జిల్లాలో ఉండే విజ్ఞులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు ముక్త కంఠంతో వాళ్ళ వంతు కృషి ప్రయత్నం చేస్తున్నారు. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో విజయవాడలోనే 3 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ ఈస్టు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్. 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, నందిగామ, తిరువూరు. ఇక 5 పోను ఇంకో 2 ఉన్నాయి. జగ్గయ్యపేటలో తెలుగుదేశం పార్టీ తరపున శ్రీరామ తాతయ్య వైశ్య సామాజిక వర్గం తరపున పోటీ చేస్తున్నాడు. వైఎస్ఆర్సిపి పార్టీ తరపున ఉదయభాను పోటీ చేస్తున్నాడు.